బలస్వరూపమే స్థిరత్వం. నీ శరీరం చంచలంగా ఉంటే మనస్సు స్థిరం కావడం అసాధ్యం. లేదంటే నీకున్న బలమంతా చెదిరిపోతుంది. లోకంలో ఏ కార్యం చేయాలనుకున్నా అది సఫలం కావడానికి ఆ పని చేసేవారి శరీరం చంచలంగాను మనస్సు స్థిరంగానూ ఉండాలి. నేను యుద్ధ సమయంలో నా మనస్సునెప్పుడూ ఆ శ్రీరామచంద్ర ప్రభువు చరణాలపై స్థిరంగా ఉంచుతాను. అవశ్యము. సదా నేనిది జ్ఞాపకం ఉంచుకుంటాను. బలానికి ఆధారం సర్వగ్రాహ్యత. అంటే నీ నలుదిశలా ఏం జరుగుతుందో అదంతా ఒక్క క్షణంలో చూసి అర్థం చేసుకోగలిగే యోగ్యత. మనిషికి ఏదైనా కనబడకుండా వినబడకుండా ఉంటే అది ఆ మనిషి దౌర్బల్యంగా మారుతుంది. బలం యొక్క లక్ష్యం ఏకాగ్రత. ఈశ్వరుడు మనిషికి ఏకాగ్రత నేర్పించేందుకే బలాన్నిచ్చాడు. ఏకాగ్రత లేని బలం అది ఎందుకు పనికిరాదు. అంటే స్ఫూర్తి, స్థిరత్వం, సర్వగ్రాహ్యత, ఏకాగ్రత.